బీఆర్ఎస్ లో తన పాత్రపై స్పష్టత కోరుతున్న కవిత ఇక దూకుడు పెంచాలని అనుకుంటుంది. ఏదో ఇస్తే తీసుకున్నట్టుగా కాకుండా తానేంటో ప్రూవ్ చేసుకోవాలని అనుకుంటున్నారు కవిత. సో తండ్రి కేసీఆర్ కు ఆమె రాసిన లేఖ బయటికి లీక్ అవ్వడం, దాని మీద పెద్ద స్థాయిలో రాజకీయ చర్చ అవుతున్న క్రమంలో కేసీఆర్ దూతలు ఇద్దరు కవితతో నేరుగా సమావేశమై చర్చించారట. సో అయితే నేను అడిగే ప్రశ్నలకు సంతృప్తికరమైన సమాధానాలు వచ్చేదాకా, పార్టీలో నా పాత్ర ఏంటో తేలేదాకా మాటలు లేవు, మాట్లాడుకోవటాలు లేవు అని వాళ్ళకి తేల్చి చెప్పినట్టు కూడా సమాచారం. ముందు నా సంగతి ఏంటో తేల్చండి, ఆ తర్వాతే మిగతా విషయాలు మాట్లాడుకుందాం అంటూ ఆమె క్రిస్టల్ క్లియర్ గా చెప్పేశారట. ఒక రకంగా ఇది స్వీట్ వార్నింగ్ అన్న అభిప్రాయం అని బలపడుతుంది రాజకీయ వర్గాల్లో. కేసీఆర్ కు అత్యంత సన్నిహితులైన మాజీ ఎంపీ దామోదర్ రావు, గండ్రా మోహన్ రావు కవితను కలిశాక రెండు ప్రధానమైన డిమాండ్స్ తెర మీదకి వచ్చాయట. బీఆర్ఎస్ లో తన భవిష్యత్తు గురించి, తన పాత్ర ఏంటో కూడా క్లారిటీ ఇవ్వాలని కవిత కోరినట్టు తెలుస్తుంది. అలాగే తండ్రికి తాను రాసిన లేఖ ఎలా లీక్ అయిందో తెలుసుకుని బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలంటూ కూడా ఆమె డిమాండ్ చేశారు. దూతలు ఇచ్చిన సమాధానాలతో ఆమె ఒకంత చల్లబడ్డారన్న మాటలు కూడా వినిపిస్తున్న టైంలోనే ఊహించని పరిణామం ఒకటి జరిగింది. ఆ భేటీ ముగిసిన 24 గంటల్లోనే కవిత సింగరేణిలో జాగృతి అనే కొత్త సంస్థను ప్రారంభించారు. ఇది ఉద్దేశపూర్వకంగానే జరిగిందని అభిప్రాయపడుతున్నారు చాలా మంది. సో ఇప్పటికే బీఆర్ఎస్ కు అనుబంధంగా సింగరేణిలో టీజీబీకేఎస్ ఉంది. అయితే కవిత దీనిని పక్కన పెట్టి జాగృతి సింగరేణి విభాగంను ప్రారంభించడం వెనుక ఉద్దేశం ఏంటన్న చర్చ నడుస్తుంది రాజకీయ వర్గాల్లో. ఒక రకంగా ఇది బీఆర్ఎస్ అధిష్టానానికి వార్నింగ్ ఏనన్నది ఎక్కువ మంది అభిప్రాయం. ఈ చర్యతో 3 ముఖ్యమైన సంకేతాలని పార్టీ అధినేతకు పంపాలని కూడా కవిత భావిస్తున్నారు. తన సొంత బలాన్ని చాటుకోవడానికి కవిత ఆరాట పడుతున్నారన్నది తొలి సంకేతం. నిజంగా చెప్పాలంటే ఇక అధిష్టానాన్ని నేరుగా ప్రశ్నించకపోయినా పరోక్షంగా తన పాత్రను గుర్తించాలన్న డిమాండ్ ఉందని అంటున్నారు. సో మూడోది, తనను నిర్లక్ష్యం చేస్తే కొత్త వేదికలు తయారు చేసుకుని ముందుకు వెళ్లేందుకు కూడా వెనకాడబోనని చేస్తున్న హెచ్చరిక కావచ్చన్నది విశ్లేషకుల మాట. అయితే తాజా పరిణామాలపై కేసీఆర్ ఎలాంటి వ్యాఖ్యలు చేయకపోవడం, ఆయన ఏమనుకుంటున్నారో బయటికి తెలియకపోవడం బీఆర్ఎస్ క్యాడర్ లో అయోమయం పెరుగుతున్నట్టు కూడా చెప్పుకుంటున్నారు. ఓవైపు దూతల ప్రయత్నాలు ఫలించకపోగా మరోవైపు అధినేత నిశ్శబ్దం క్యాడర్ ని డైలమాలో పడేస్తుందని కూడా చెప్పుకుంటున్నారు. తగ్గేదేలే అంటున్న కవిత ఈ ఎపిసోడ్ ను ఎంత దాకా తీసుకువెళ్తారన్న చర్చ కూడా జరుగుతుంది బీఆర్ఎస్ వర్గాల్లో. అసలు ఆమె బలం ఎంత, తిరుగుబాటు ఎక్కడికి జరుగుతుంది, కేసీఆర్ దీన్ని ఎలా తీసుకుంటారన్న ప్రశ్నలకు ప్రస్తుతానికి మాత్రం మౌనమే సమాధానం చెప్పాలి. అయితే కవిత సొంత వేదికలను సిద్ధం చేసుకుంటున్నందున కాస్త ఓపిక పడితే ఆ ముచ్చటేందో కూడా తెలిసిపోతుంది కదా అన్న ఆలోచన గులాబీ పెద్దల్లో ఉన్నట్లు ప్రచారం జరుగుతుంది. మొత్తం మీద ఇది తాత్కాలిక భేటీలు, 1-2 మీటింగ్స్ తో తేలిపోయే అంశం కాదని, అంతర్గతంగా రాజకీయ సమీకరణాలను మార్చే ఘట్టమేనన్న వాదన బలపడుతోంది. పరిణామాలు ఎట్నుంచి ఎటు వెళ్తాయని చాలా ఆసక్తిగా గమనిస్తున్నాయి రాజకీయ వర్గాలు. సో కవిత ఎలాంటి స్టెప్ తీసుకుంటారు, దాని మీద కేసీఆర్ ఎలాంటి స్టెప్ తీసుకోబోతున్నారు, మీరేమనుకుంటున్నారు కామెంట్ రూపంలో చెప్పండి.